హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చేసే కేక్స్ అన్నీ బటర్ స్కాచ్ ఫ్లేవర్లోనే. సేమ్ కేక్ నేను 2 days బ్యాక్ ఒకళ్ళకి ఇచ్చాక బర్త్డే పార్టీ ఇదంతా అయిపోయాక కేక్ కాస్ట్ అనేది మెసేజ్ చేశాక అప్పుడు వచ్చిన రివ్యూ ఏంటంటే, కేక్ చాలా హార్డ్గా ఉంది, మీరు ఇచ్చిన నైఫ్తో కూడా కట్ అవ్వలేదు, మా బర్త్డే బాధ వేసింది అనమాట. ఎంత ఫ్రెష్గా చేశాక ఒక్క మాట అనేసారు, మీ కేక్ అంతా పక్కన పెట్టేసాము అలాగే అనేసి. నేను ₹1 కూడా ఆ కేక్కి నేను చార్జ్ చేయలేదు, ఎందుకంటే నేను చాలా నా సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రతి కేక్ చేస్తాను. ఎందుకంటే నా ఇంట్లో నా పిల్లలకైతే ఇలా ఇస్తానా అంటే ఏదన్నా తక్కువ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడినా అలాంటి ఆలోచనే రాదనమాట. నాకు నేనే అనుకుంటా, నా పిల్లలకైతే నేను ఇలా పెడతానని. ఒక్కొక్క కేక్ని ఆ రోజుకి తగ్గట్టు, అంటే వాళ్ళ యానివర్సరీనో బర్త్డేనో ఏదో ఒక అకేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా, అదే ప్రేమతో అనేది వాళ్ళ కోసమే ప్రతిదీ ఏ వర్క్ చేసినా అంత డెడికేషన్తో వర్క్ చేస్తాము అందరం, హోమ్ మేకర్స్ అంతా కూడా. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు, మనం స్టిచ్చింగ్ చేస్తున్నా, కేక్స్ చేస్తున్నా, ఏవి చేస్తున్నా సరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవ్వచ్చు. కానీ మిస్టేక్ లేని చోట కూడా మరీ ఆ మిస్టేక్ తగ్గట్టు మాట్లాడకుండా మరీ దాన్ని దారుణంగా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. పక్కన పెట్టేసి జస్ట్ అట్లా కట్ చేసి ఇంకా దాన్ని డస్ట్బిన్లో వేసుకోవాల్సిందంటే, నేను ఒక్కసారి కూడా ఆలోచించకుండా ₹1 కూడా నాకేం వద్దు ఆ కేక్వి అనేసి అని అన్నాను అనమాట. నేను వెళ్ళి ఆ కేక్ తీసుకొని రావాల్సింది. ఆ పక్కన ఉంది, కావాలని మీరు వచ్చి చూడండి అనేసి అని అన్నారు. సరే వదిలేసేయండి అని అన్నాను నేను వాళ్ళ మీద నమ్మకంతో. కానీ నేను వెళ్ళి ఆ కేక్ తీసుకొని రావాల్సింది, ఎటు అమౌంట్ కూడా పే చేయలేదు కదా. పాపం కట్ చేసి పక్కన పెట్టినప్పుడు ఎందుకు వేస్ట్ చేయాలి మనం ఎంత కష్టపడి చేసినందుకు. అదే ఫ్లేవర్లో అయితే నేను ఈరోజు 2 కేక్స్ చేశాను. ఇదైతే ఫస్ట్ కేక్. ఇదైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అంటే, ఆ నెగిటివ్ రివ్యూ, దానికి వచ్చిన రివ్యూ కన్నా కూడా దీనికి వచ్చిన రివ్యూ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే సివిలియన్స్కి ఇచ్చాను. నేను ఎక్కువ ఆర్మీ ఫ్యామిలీస్కి ఇస్తుంటాను కదా, ఫస్ట్ టైం సివిలియన్స్కి ఇచ్చాను. మంచిగా అక్కడి నుంచి నాకు తర్వాత ఒక 2-3 కేక్ ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ఎక్కడ బర్త్డేకి అయితే ఆ కేక్ వెళ్ళిందో అది తిన్నాక మంచి రివ్యూస్ వచ్చాయి. ఫుల్ అయిపోయింది అనమాట, దిల్ ఖుష్ అయిపోయింది, అంత హ్యాపీ అనిపించింది. ఈరోజైతే మీకు అవెన్లో కేక్ ఎలా బేక్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడైతే నేను 9-inch కేక్ టిన్ తీసుకున్నాను. 2 kgs కేక్ అయితే చేయాలి. కాకపోతే ఈ కేక్ టిన్ హైట్ ఉంటే మనకి 2 kgs కేక్ హైట్లో మంచిగా వచ్చేది. కాకపోతే కేక్ టిన్ చూసారా, హైట్ లేదు. ఇది ఆన్లైన్లో ఏమో తెప్పించుకున్నట్లున్నా, లేకపోతే ఏదో ఎమర్జెన్సీలో అయితే తీసుకున్నాను. లేకపోతే నేను కేక్ టిన్స్ ఎప్పుడు హైటెడ్ కేక్ టిన్సే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం అవెన్ ఆన్ చేసుకొని, అదే ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి, ఇక్కడ ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ సెట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కేక్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తెచ్చి పెట్టుకున్నాక ఆ తర్వాత చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక కింద నుంచి సెకండ్ నాబ్ అయితే మనకి రాడ్స్కి సంబంధించింది. నేను కింద 2 రాడ్స్ అయితే ఆన్ చేశాను అనమాట. తర్వాత టెంపరేచర్ సెట్ చేస్తున్నాను 170 degrees దగ్గర. ఇప్పుడైతే మనకు ఫ్యాన్ ఏం అవసరం లేదు కాబట్టి నేను ఫ్యాన్ ఆఫ్ చేసేసి టైమర్ అనేది ఆన్ చేస్తున్నాను ప్రీ హీట్ కోసము. 10 minutes అయితే మనం ప్రీ హీట్ పెట్టుకుంటే సరిపోతుంది కేక్ కోసము. మనం టైమర్ ఆన్ చేయగానే మన అవెన్ అనేది ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్తో మన కేక్ బేటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. అలాగే ఈ ర్యాక్ ఉంది కదా, ఈ గ్రిల్ ర్యాక్ అది మిడిల్ అనేది సెట్ చేసుకోవాలి. నేను చూసుకోలేదు, అందుకు తర్వాత చూసుకొని సెట్ చేసుకుంటున్నాను. మీరు అవెన్ ఆన్ చేయకముందే ఆ ర్యాక్ అనేది మిడిల్లో పెట్టుకుంటే మన కేక్ అనేది మంచిగా బేక్ అవుతుంది, పచ్చిగా లేకుండా అలాగే గట్టిగా అవ్వకుండా. అలాగే కేక్ కోసం అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. దానికోసం ఇలా ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం కేక్లో యూజ్ చేసేది ఏ ఫ్లేవర్ ఉండకూడదు. పల్లీల నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఇలాగ సోయాబీన్ ఆయిల్ ఇలా వస్తాయి కదా, అలాగా ఏ ఫ్లేవర్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే మనం యూజ్ చేసే ఆయిల్ వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఆ కేక్కి వచ్చేస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్లో మనకి ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి దానికి ఒక బాటిల్ తెచ్చి పెట్టుకోండి, మీరు బేక్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ కేక్ టిన్ హైట్ లేకపోవడం వల్ల నేను బేటర్ ఫీల్ చేశాక నాకు అనిపించింది ఇది బయటకు పొంగేస్తుంది, మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి. ఎప్పుడైనా మీకు చెప్తాను కదా, హైటెడ్ కేక్ టిన్సే తీసుకోండి. 9-inch అయినా 10-inch అయినా. మీరు 2 kgs కేక్ చేయాలంటే 10-inch కేక్ టిన్ కావాలి. అదే హైట్లో చేయాలంటే 9-inch కేక్ టిన్ అది కావాలి. అదే హైట్ ఉండాలి కేక్ టిన్. ఇదైతే 2 inches హైట్ మాత్రమే ఉన్నట్లుంది. ఫస్ట్ అయితే నేను మంచిగా బేటర్ రెడీ చేసేసి ఈ కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేశాను. కానీ నాకు మళ్ళీ ఎందుకులే రిస్క్ అని అనిపించి తర్వాత కేక్ టిన్ అనేది చేంజ్ చేసేసి, నా దగ్గర ఇంకా 10-inch కేక్ టిన్ అనేది లేదు. 9-inch అయితే ఇది హైట్ లేదు కాబట్టి 2 స్టెప్స్లో చేసేద్దాంలే 2 kgs కేక్ని అనుకున్నాను. ఇలాగా మనం అనేది మన దగ్గర కేక్ టిన్స్ లేకపోతే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికోసం 8-inch అలాగే 6-inch కేక్ టిన్ అయితే నేను తీసుకున్నాను. కింద టైర్ కోసం 8-inch, అలాగే పైన టైర్ కోసం 6-inch అనమాట. ఇదంతా మనం చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ బ్యాటర్ చూడగా నాకు అర్థమైంది, వద్దులే
రైజ్ అయిపోద్ది. స్పేస్ లేదు మన కేక్ మంచిగా బేక్ రైజ్ అవ్వడానికి స్పేస్ అనేది లేదు కాబట్టి అది పొంగడం కానీ మళ్ళీ మధ్యలో సింక్ అవ్వడం కానీ ఇలా జరిగిద్ది. ఆ రిస్క్ ఎందుకనేసి నేను వెంటనే మనకి టైం ఉంది కాబట్టి అలో ప్రీ హీట్ కూడా అయిపోయింది, ఇలా ట్రాన్స్ఫర్ చేశాను 8 అండ్ 6 ఇంచ్ కేక్ టీన్లో. అవన్నీ ఉంటే ఇదే బెటర్ బెనిఫిట్ అనమాట. మనకి 2 కేక్స్ అయినా 3 కేక్స్ అయినా ఒకేసారి బేక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇలాగా ఈ గ్లాస్ డోర్ అనేది ఒక్కసారిగా కిందకు వచ్చేది, ఇలాగా 2 స్టెప్స్ 3 అంటే 3 ప్లేసెస్ దగ్గర ఆగుతుంది అనమాట, హోల్డ్ అవుతుంది. మనం అప్పుడు ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నాకు కొంచెం బెటర్గా లేని అనిపించింది అంటే ఆ మధ్యలో వైర్ ర్యాక్ ఉంది కదా, అదంతా స్ట్రాంగ్గా లేదు అని అనిపిస్తుంది అనమాట. ఒకవేళ బయట ఏమైనా దొరుకుతుందేమో నేను చూస్తాను, కొంచెం గట్టిగా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్ ఆన్ చేసుకుంటున్నాను. ఫ్యాన్ ఆన్ చేస్తే ఈవెన్గా బేక్ అవుతుంది. తర్వాత కింద ఫస్ట్ మనం ప్రీ హీట్కి బోత్ రాడ్స్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ సింగిల్ రాడ్, అదే కింద రాడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ టైమర్ వచ్చేసరికి నేను 35 మినిట్స్ పెట్టుకున్నాను. 35 మినిట్స్లో అయిపోతుంది అని కాదు, 6 ఇంచ్ కేక్ టిన్ ఉంది కదా అది 35 మినిట్స్లో అయిపోతుంది. 8 ఇంచ్ కేక్ టిన్కి టైం పడుతుంది. ఇదంతా నేను చెప్తేనో ఇంకెవరైనా చెప్తేనో మీకు తెలీదు, మీ సొంతగా మీరు 1-2 సార్లు ట్రై చేస్తేనే తెలుస్తుంది. మామూలుగా మనం 8 ఇంచ్ కేక్ టిన్ బేక్ చేయాలంటే 40 మినిట్స్ పైనే పడుతుంది, 40 మినిట్స్ 45 మినిట్స్ అలా పడుతుంది. 45 మినిట్స్ వరకు మన 6 ఇంచ్ కేక్ టిన్ కూడా అలాగే ఉంచితే అది మాడిపోతుంది అనమాట. దాన్ని బట్టి మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మనకి ఇది గ్లాస్ డోర్లో నుంచి కనిపిస్తుంది కాబట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. బేక్ అయింది అనిపిస్తే నేను 6 ఇంచ్ కేక్ టిన్ బయటికి తీసి పెట్టేసి మళ్ళీ 8 ఇంచ్ కేక్ టిన్ కోసం కొంచెం టైమర్ అనేది పెంచుకుంటాను. ఇలా చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బేటర్ కోసం రెడీ చేసినవన్నిటిని క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం నార్మల్గా ఇంట్లో వాడే అదే బర్తను అలాగే కేక్కి సంబంధించిన వాడిన పాత్రలు రెండింటిని మిక్స్ చేయకుండా విడివిడిగా వాష్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంట్లో వాటిలో ఏమన్నా ఆయిల్స్ ఫ్లేవర్స్ ఏమన్నా అదే కర్రీస్ అలా చేసినప్పుడు ఉంటాయి కదా, పచ్చళ్ళు అలాగా, ఇవన్నీ సిలికాన్ థింగ్స్ ఉంటాయి మన కేక్ టూల్స్లో కొంచెం ఎక్కువ, వాటికి పట్టేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది వాటికి పట్టేస్తుంది కాబట్టి కొంచెం సపరేట్గా వాష్ చేసుకుంటే బెటర్. ముందు అవన్నా లేకపోతే ఇవన్నా అట్లా నేను అవి క్లీన్ చేసుకునేలోపు ఇక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి, 6 ఇంచ్ కేక్ టిన్లోది బేక్ అయిపోయింది. మనం పెట్టుకున్న టైమర్ కంప్లీట్ అయిపోగానే అవన్ అనేది ఆటోమేటిక్గా ఒక చిన్న సౌండ్ వచ్చేసి హాఫ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం 35 మినిట్స్ వరకు పెట్టుకున్నాం కదా టైమరు, ఆలోపు మంచిగా అది బేక్ అయిపోయింది, చూస్తేనే మనకు తెలిసిపోతుంది. టైమర్ అనేది అయిపోగానే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది అనమాట. కేక్కి ఈ అవెన్లో ఇలా సెట్టింగ్ పెట్టుకోవాలనేది నాకు 1-2 కేక్స్ బేక్ చేశాక అర్థమైంది. ఒకసారి హార్డ్గా, ఒక్కోసారి ఎక్కువ టైం పట్టడం, పైన బ్రేక్ రావడం, అంటే కేక్ పైన ఉంటుంది కదా అక్కడ క్రాక్స్ రావడం, ఇలా జరిగాకే నాకు ఇవన్నీ ఇప్పుడు టైమింగ్ ఇలా సెట్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందని అని అనిపించింది. మనం యూస్ చేసే బ్యాటర్ని బట్టి, అలాగే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ యూస్ చేస్తాం కదా అవెన్స్, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను టూత్ పిక్ తీసుకొని 6 ఇంచ్ కేక్ టిన్లో ఒకసారి చెక్ చేశాను, చూస్తే తెలిసిపోతుంది అది అయిపోయిందని. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటే బెటర్ కాబట్టి చూసుకున్నాను. మనకి 6 ఇంచ్ కేక్ టిన్లో అయితే నీట్గా వచ్చింది టూత్ పిక్. 8 ఇంచ్ కేక్ టిన్లో చూసారా కొంచెం వెట్ అయితే ఉంది. ముందు నేను దీన్ని తీసేసి మళ్ళీ 8 ఇంచ్ కేక్ టిన్ని మధ్యలోకి అయితే సెట్ చేసుకుంటున్నాను. మనం ఫ్యాన్ మోడ్ పెట్టుకుంటే లోపల ఉన్న హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకని ఒకవైపు రైజ్ అయ్యి ఒకవైపు రైజ్ అవ్వకుండా ఇలా ఏమీ ఉండదు. ఇప్పుడు నేను 8 ఇంచ్ కేక్ టిన్ ఉంచాను కదా లోపల, ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుంది. మనకి టూత్ ప్రిక్ చేసినప్పుడు ఆ వెట్నెస్ అనేది చూసాం కదా, దాన్ని బట్టి మనం టైం అనేది సెట్ చేసుకోవాలి. 5 మినిట్స్ పడుతుందా 10 మినిట్స్ పడుతుందా అని ఆ వెట్నెస్ని బట్టి చూసుకోవాలి. దీనికైతే 5 to 10 మినిట్స్లో చక్కగా బేక్ అయిపోతుంది. టూత్ పిక్ చూస్తే మనకి అర్థమవుతుంది. అది మనం చేసే కొద్దీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు మనం కొంచెం టేస్ట్ చూడగానే ఏ తక్కువైంది అనేది మనకు అర్థమైపోయి అందాజాగా వేసేస్తాం కదా, టైమింగ్ కూడా అలాగే మనకు అర్థమైపోద్ది. 2 కేక్స్ అయితే మంచిగా బేక్ అయిపోయాయి. నేను తీసి పక్కకు పెట్టేశాక ఈ వైర్ ర్యాక్ని నేను కేక్ కూల్ అవ్వడానికి కూడా యూస్ చేస్తాను అనమాట. ఇలా టర్న్ చేసి పెట్టేసి కేక్ కొంచెం వేడి తగ్గింది అనుకున్నప్పుడు, అంటే కంప్లీట్గా చల్లగా అయిపోకుండా కొంచెం వేడి తగ్గింది అనుకున్నప్పుడు ఏదైనా నైఫ్ కానీ ఏదైనా తీసుకొని ఇప్పుడు నేను అది ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అనేవి సపరేట్ చేస్తాను అనమాట, ఇలా రౌండ్ తిప్పి. ఆ తర్వాత ఈ వైర్ ర్యాక్ మీద ఆరబెట్టేస్తాను. ఇలాగా డైరెక్ట్గా వదిలేయకూడదు, దీని మీద ఏదైనా కాటన్ క్లాత్ అది పెట్టాలన్నమాట. డైరెక్ట్గా వదిలేస్తే ఏమవుతుందంటే బయట గాలికి ఎక్స్పోజ్ అయిపోయి, లేకపోతే మనం ఫ్యాన్ ఆన్ చేస్తాం కదా, ఫ్యాన్ గాలికి కానీ మొత్తం సైడ్స్ కానీ పైన కానీ మొత్తం హార్డ్ అయిపోతుంది. నేను దీనికోసమే సపరేట్గా ఒక లైనింగ్ క్లాత్ యూజ్ చేస్తానమాట. ఇది ఇట్లాగా పీసెస్లా కట్ చేసి పెట్టుకుంటాను. మన కేక్ కానీ ఇలా ర్యాప్ చేసి పెట్టేస్తాను అనమాట. అప్పుడు మాయిశ్చర్ పోకుండా
కేక్ డ్రై అవ్వకుండా నీట్గా కూల్ అయిపోతుంది. మిగతా పనులు చేసుకున్న లేపు చక్కగా మన కేక్ స్పాంజెస్ అయితే ఇలా కూల్ అయిపోతాయి. నేను ఈ కేక్ వచ్చేసరికి యూనిట్ కోసం చేస్తున్నాను. మా యూనిట్లో ఎవ్రీ మంత్ ఆ మంత్లో ఎవరికైతే బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళతో కట్ చేయిస్తాను అనమాట మంత్ ఎండింగ్లో. బటర్ స్కాచ్ ఫ్లేవర్ రెడీ చేస్తున్నాను. బటర్ స్కాచ్ సాస్ అలాగే క్రంచ్ రెండు నేను రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజే. ఎందుకంటే ముందు రోజు కేక్ ఆర్డర్ వచ్చింది కదా, దానికోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పెట్టుకుంటాను. మనకి బటర్ స్కాచ్ సాస్ అనేది 15 days నుంచి 1 month వరకు ఉంటుంది, మంచిగా పాడేమవ్వదు. క్రంచ్ అయితే ఎన్ని డేస్ అయినా ఉంటుంది, కాకపోతే అన్ని డేస్ ఉండదులేండి. అంటే మనం కొంచెం ఏదో ఒక ఆర్డర్స్లో యూస్ చేసేస్తుంటాము. నేను మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒక 3-4 కేక్స్ సరిపోయేటట్లుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇదంతా జెంట్సే కాబట్టి ఉండేది, నాకు ఏ డిజైన్ వేయాలనేది అర్థం కాలేదు. మనం మామూలుగా జెంట్స్ అన్నా బాయ్స్ కన్నా కూడా ఎక్కువ బ్లూనే యూస్ చేస్తాం. వాళ్ళకి డిజైన్స్ అయితే ఆడపిల్లలకైతే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, ఏ కలర్ వేసినా కానీ. ఎక్కువ జెంట్స్ కేక్ అయితే మనం బ్లూ యూస్ చేస్తాం కాబట్టి నేను ఇలాగా ఈ 2 కలర్స్తో ఇలా సింపుల్గా డిజైన్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దీని రివ్యూ కూడా మంచిగా వచ్చిందనమాట, కేక్ బాగుందని. ఇలాగా ఒక 10 పాజిటివ్ రివ్యూస్లో ఒక 2 నెగిటివ్ రావచ్చు. ఆ రోజు కొంచెం బాధ అనిపించినా మళ్ళీ మనల్ని మనం మోటివేట్ చేసుకొని మన వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఈ కేక్ అయితే నేను మా వారు తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేసాం. అంటే మా వారు కూడా యూనిట్కి వెళ్తారు కాబట్టి ఆయనతో పాటు పట్టుకోవడానికి వెనక నేను వెళ్ళి ఈ కేక్ ఇచ్చేసి వచ్చేసాము. స్టార్టింగ్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క కేక్ చేయడం కూడా కష్టమే ఈ ఏరియాలో అనుకున్నాను. అలాంటిది వీక్లీకి ఒక 3-4 కేక్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను. ఇది ఇంకో కేక్ ఎంత క్యూట్గా ఉందో చూడండి. నేను చూపించిన కేక్ డిజైన్స్లో ఏ కేక్ మీకు నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.